అదే కలెక్షన్ వాళ్ళకి మీరు మీ మేనేజర్ ఎవరు, మీ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగి వాళ్ళ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి నేను కట్టలేకపోతున్నాను, నాకు జాబ్ పోయి ఆల్రెడీ నా 6 నెలలు అయిపోయింది, వచ్చేటట్టు నాకు కనిపించట్లేదు, నావేవో చిన్న చిన్నవి ఆస్తులు ఏవో ఉన్నాయి, నేను అమ్ముతున్నాను, నాకు సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వండి అని అడగచ్చు. నాగరాజు గారు, ఏ కలెక్షన్ వాళ్ళైనా ఏ బ్యాంక్ వాళ్ళైనా కూడా ఒక 3 to 6 months దాటింది అంటే సెటిల్మెంట్ ఆప్షన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అడ్వకేట్ ద్వారా ఇస్తారు. ఓకే, సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంక ఈఎంఐలు మీరు కట్టలేరు అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు దయచేసి ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా సెటిల్మెంట్కి వెళ్ళండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు అప్పు ఉంది, అది 3 లక్షలకి 4 లక్షలకి కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. పరిస్థితులు బట్టి అసలు ఆ వ్యక్తి కడతాడో కట్టలేడో అని బ్యాంక్ వాళ్ళు తెలుసుకున్నప్పుడు రైట్ ఆఫ్ కేస్ లాగా దీన్ని భావించి మినిమం టు మినిమం ఎంతో అంట 30 to 40% సెటిల్ చేసిన కేసులు నేను పర్సనల్గా చాలా కేసులు చూశాను. ఈ విషయం చాలామందికి తెలియదు, మీ ద్వారా ఈ చాలామందికి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. నాగరాజు గారు, మీరు ఈ చేపట్టిన ఈ లీగల్ అవేర్నెస్ కార్యక్రమం వల్ల చాలామందికి ఈ లీగల్ అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. 10 లక్షల లోన్ నుండి నిర్దాక్షిణ్యంగా కట్టే పరిస్థితిలో లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమైనా మీ పాత ఆస్తులు లేకపోతే ఊర్లో ఏమైనా ఉంటే అది అమ్ముకొని 30 to 40% మీకు బ్యాంక్ వాళ్ళు సెటిల్మెంట్కి ఇస్తారు. మీరు దయచేసి ఆ సెటిల్మెంట్కి వెళ్ళి ఎప్పుడైనా కూడా నాగరాజు గారు సెటిల్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ కనుక మీ దగ్గర తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రారు.